హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగాధర. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనన లేదా మరణ ధ్రువపత్రాన్ని మన ఇంటి దగ్గర ఉండి ఎలా పొందాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, కోసం డేట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అప్పుడు సర్చ్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే సో మనకి ఆ రోజుని రిజిస్టర్ అయినవి అక్కడ రిజిస్టర్ అయినవి మొత్తం ఇక్కడ వస్తాయి. సో ఆల్మోస్ట్ అక్కడ ఆ రోజుని దాదాపుగా 7-8 వరకు రికార్డ్ అయ్యి అందులో వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇంకో మా అబ్బాయిది ఇంకో ఫాదర్ నేమ్ గంగాధరు, పార్వతీదేవి, సంరక్షణ ఉంది. సో నేను దీని మీద మనం క్లిక్ చేసినట్టు ఎస్ అని కొట్టినట్టయితే అది మనకి మన రిజిస్టర్డ్ యూనిట్ ఐడి, తర్వాత రిజిస్టర్ నెంబరు, ఇయర్ మొత్తం వస్తుంది. సో అప్పుడు మనం గెట్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇలా వస్తుంది. సో నేమ్ వచ్చేటప్పటికి నేపాను ఉంది, ఫాదర్ నేమ్ గంగాధరరావు, పార్వతీదేవి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ 17/2/2016, ఎక్కడ పుట్టారు, ఏ హాస్పిటల్ విత్ లొకేషన్తో మనకి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అన్నీ వస్తుంది. సో ఇక్కడ టోటల్గా మనకి మన అబ్బాయి యొక్క డీటెయిల్స్ లేదా పాప యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ వస్తాయి. సో ఇది మనం కన్ఫర్మ్ అయిన తర్వాత దీని మీద మనం సబ్మిట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఫార్మాట్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫార్మాట్ ఏంటంటే ఈ సర్టిఫికేట్ ప్రింట్ అవ్వచ్చా లేదని టిక్ మార్క్ ఆల్రెడీ ఉంటుంది, మనం టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టిన తర్వాత మనకి ప్రొసీడ్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని కాపీస్ కావాలో అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేము, అదే అడ్రస్సు, తర్వాత స్టేట్, పిన్ కోడ్ అన్నీ కొట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. ప్రొసీడ్ అయినప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను రఫ్గా కొడుతున్నాను. సో మనం ప్రొసీడ్ అని కొట్టిన తర్వాత మనకి ఒక కాపీకి యూజర్ ఛార్జ్ 10 రూపీస్, తర్వాత 4.7 రూపీస్ ఒకటి, సర్టిఫికేట్ ఛార్జ్ 50 రూపీస్, ప్రింట్ ఛార్జ్ 47 రూపీస్, మొత్తం టోటల్గా మనకి 111 రూపాయల 92 పైసలు పడుతుందని ఉంది. సో దీని మనం కన్ఫర్మ్ కొట్టినట్లయితే మన పేమెంట్ ప్రాసెస్ అయితే వస్తుంది.
సో ఈ పేమెంట్ ప్రాసెస్ వచ్చిన తర్వాత మనం పే చేస్తే మన ఇంటికే మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డెత్ సర్టిఫికేట్ కూడా మనం చూసుకున్నట్లయితే సర్వీసెస్లోకి మనం క్లిక్ చేసి కేటగిరీ ఏలో డెత్ సర్టిఫికేట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి సేమ్ డీటెయిల్స్ తెలియవు కాబట్టి మనం సర్చ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి సో డిస్టిక్, లొకేషను, సో ఈ రకంగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కొట్టి మనం సర్చ్ మీద కొట్టి సేమ్ డెత్ సర్టిఫికేట్ని కూడా మనం ఈజీగా ఇలాగే పొందొచ్చు. అలాగే ఇంకొకటి రేషన్ కార్డు ట్రాన్స్ఫర్ కూడా ఇందులో చేసుకోవచ్చు. అది కేటగిరీ బిలో మనకి ఇక్కడ మన ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్నీ మీ సేవలో ఏదైతే మనకి సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మన ఇందులో అన్నవరం దేవస్థానం మీద మన టికెట్లు కూడా మనం ఈజీగా బుక్ చేసుకోవడానికి, అలాగే రూమ్స్ అన్నవరం దేవస్థానం మీద రూమ్స్ మనం బుక్ చేసుకోవడానికి ఈజీగా మనకి చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి సెలెక్ట్ ఏం కావాలి, వ్రతం కావాలి ఏంటి మొత్తం టోటల్ ఇక్కడ వస్తుంది. టోటల్గా ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రూమ్ బుకింగ్ ఫర్ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి టెంపుల్ రూమ్ బుకింగ్ అని ఉంది కదా. సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే రూమ్ టైపు ఆలా, ఏసీయా, నాన్ ఏసీయా, ఏసీ లేదా నాన్ ఏసీ ఏదో సెలెక్ట్ చేసుకోండి. సో మనకి డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 13 అనుకోండి, 13 చేసి ఓకే చేసినట్లయితే సర్చ్ రూమ్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఓకే అని వస్తుంది. ఇక్కడ మనకి అవైలబిలిటీ వచ్చేటప్పటికి 8 రూములు ఉన్నాయని చెప్తుంది. సో మొత్తం 300 అని కాస్ట్ చెప్తుంది. చెక్ అవైలబిలిటీ మనం చూసినట్లయితే మనకి టోటల్గా 30వ తారీఖుని 7 రూములు ఉన్నాయి, 31వ తారీఖుని 8 రూములు ఉన్నాయి. ఒకసారి మనం 30వ తారీఖుని మనం బుక్ మీద చూసుకున్నట్లయితే మనకు టోటల్గా మనకి అప్లికేషన్ నెంబరు మొత్తం టోటల్గా మన డీటెయిల్స్ అన్నీ ఫుల్గా ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇచ్చి మనం సబ్మిట్ కొట్టినట్టయితే మనకి అది బుక్ అవుతుంది, పేమెంట్ కూడా ప్రాసెస్ అవుతుంది. సో ఈ రకంగా కూడా మనం ఏదైనా దేవస్థానంలో రూమ్ కానీ లేదా ఏదైనా టికెట్స్ కానీ మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమౌంట్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ నొక్కడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.